హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే శనివారం అన్నమాట. సో మీకు లాస్ట్ సాటర్డే చెప్పాను కదా, సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఆ స్వామివారే చేయించుకుంటున్నారేమో అనేసి. సో ఇవాళ రెండవ శనివారం అనమాట. సో నేనైతే ఇంకా మంచిగా ఇల్లు అదంతా ఊడ్చి తుడుచుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ పెట్టేస్తే తర్వాత పూజా పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ దానికోసమే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా కిచెన్లోకి వచ్చాను. ప్యారలల్గా రెండు చేసుకుంటూ ఉందాంలే అని చెప్పేసి. ఈరోజు మా వాడికి ఏంటంటే నో బ్యాగ్ డే అండ్ మా చిన్నోడికి ఏమో బ్లూ డే అనమాట. పెద్దోడికి నో బ్యాగ్ డే అండ్ చిన్నోడికి వచ్చేసి బ్లూ డే అనమాట. సో ఇంకా అలాగా నో బ్యాగ్ డే కాబట్టి ఏం తీసుకెళ్తారు, ఇంకా లంచ్ బాక్స్, స్నాక్స్ అవి తీసుకెళ్తారు. అందుకని చెప్పేసి ఓన్లీ స్నాక్ బాక్స్ పెట్టాలి, మళ్ళీ అది ఎక్కడ పెడతాంలే అని చెప్పేసి ఇంకా లంచ్ కూడా ఇప్పుడే ప్యాక్ చేసేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. ఇదండి ప్రస్తుతానికైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే కొంచెం లెంతీ ఉండబోతుందండి, ఓకేతో కొంచెం లాస్ట్ వరకు చూడండి. సో ఆల్మోస్ట్ దగ్గరగా 23 minutes అయితే ఉందన్నమాట. ఫుల్ డే రొటీన్ అండ్ నేను పూజ ఎలా చేసుకున్నాను ఈరోజు అనేది క్లియర్గా చూపిస్తాను మీకైతే. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ స్టవ్కి కొంచెం అలా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా రైస్ కూడా పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి కదా, అదైతే సైడ్కి పెట్టుకుందాము అని చెప్పేసి అదొకటి వెలిగిస్తున్నాను అనమాట. అంటే మార్నింగ్ టైం కదా, సో ఈ ఏంటంటే ఫ్రేగ్రెన్స్ ఇదంతా కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇవి ఇప్పుడు పీల్చకూడదు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఇది అనేసి అంటూ ఉన్నారు కదా, అయినా కూడా మనం ఇలాంటివి వదలము పూజలు చేసేటప్పుడు. కడ్డీలు కానీ ఇలాంటి సాంబ్రాణి స్టిక్స్ కానీ ఇవి మార్నింగ్ ఏంటంటే ఒక పాజిటివిటీని కలిగిస్తుంది అనమాట మనకి అలాగా. సో అందుకని చెప్పేసి ఒకటి అలా సైడ్కి అయితే వెలిగించి పెట్టుకున్నాను. అండ్ తర్వాత రైస్ పెట్టేశాను, ఇడ్లీ పెట్టేశాను. ఇంకా మా చిన్నోడు చూడండి ఎప్పుడొచ్చి కూర్చున్నాడో తెలీదు. నేను స్వామివారి పాటలు పెట్టుకుని వినుకుంటూ ఇక్కడ పని చేసుకుంటే వాడొచ్చి కూర్చొని ఎంతో బుద్ధిమంతుడిలాగా కూర్చొని వింటున్నాడో చూడండి. పొద్దున్నే నాకు భలే ముచ్చటగా అనిపించింది అనమాట. ఇంకా అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. చక్కగా కూర్చొని వాడు కూడా స్వామివారి పాటలు అయితే వింటూ ఉన్నాడు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పులిహోర అయితే కొంచెం కలిపానండి, నిమ్మకాయ పులిహోర అయితే చేశాను అనమాట. స్వామివారికి కొంచెం నైవేద్యంగా అయితే తీస్తున్నాను ఫస్ట్ అయితే. ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ కూడా ఇది పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి మనం. ఇలాంటి టైంలో ఏంటంటే మనకి రెండు విధాలుగా ఉపయోగపడేవి చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది, హడావిడి అనేది ఉండదు. అందుకే నేను పులిహోర చేసి కొంచెం నైవేద్యంగా తీసి ఇంకా మా వాడి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇటు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తినేస్తారు కాబట్టి ఇంకా ఇక్కడ లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అయితే ఫ్రూట్స్ పెట్టేశాను, పెరుగన్నము ఇంకా పులిహోర అనమాట. ఇంకా అలా వాళ్ళని అయితే పంపించేశాను. ఈరోజు చెప్పాను కదా, ఒకరికేమో నో బ్యాగ్ డే, ఇంకొకరికేమో బ్లూ డే అనమాట. మా శన్నగాడికి ఇలా స్టార్టింగ్ ఒక 2-3 months వరకు కూడా ఏదో ఒక డే అనేది ఉంటుంది. ఎవ్రీ సాటర్డే ఎల్లో డే కానీ పింక్ డే అని చెప్పి, ఇంక ఇలా ఆరెంజ్ డే, అలా ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలా ఈ వీక్ వచ్చేసి బ్లూ డే. సో ఇంకా బ్లూవి రెండు ఇవి ఉంటాయి కదా, A4 షీట్స్, బ్లూ కలర్ టాయ్స్, ఇంకా అలా వేసుకొని ఇంకా ఏదో ఒక బ్లూ కలర్ షర్ట్ అలా వేసుకొని వెళ్ళాలి. ఏదో మామూలుగా ఇంట్లో ఉన్న వేసాను అనమాట, రొటీన్ వేసేవే. ఇంకా తర్వాత బయట కూడా ముగ్గు పెట్టేశాను. వాళ్ళు ఉన్నప్పుడు అయితే వేయట్లేదండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాప్ పెట్టుకొని వేస్తున్నాను. ఇంకొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసి ఇంక ఇక్కడ అయితే పిండి దీపాల కోసం అనేసి బియ్యం పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఆవు పాలు, కొంచెం నెయ్యి, ఇంకా కొంచెం బెల్లం వేసేసి అలా పిండి దీపాల కోసం పిండి కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈరోజు స్వామివారికి నల్ల నువ్వుల లడ్డు అయితే నైవేద్యంగా పెడదామని ఇంక ఇక్కడ కొంచెం నల్ల నువ్వులు అలాగే కొంచెమే పల్లీలు వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారే లోపు ఇక్కడైతే నేను స్వామివారికి పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈరోజు నేను స్వామివారికి లాగా సపరేట్ గా పీఠం అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నా దగ్గర స్వామివారిది అంటే చెప్పాను కదా కిందటి వ్లాగ్ లోనే, సింగిల్ గా ఉన్నది పటం లేదు అని చెప్పేసి ఇంకా ఈరోజు తెచ్చుకున్నాను కదా నిన్న, ఇంకా మందిరంలో పెడదాము అంటే అంత ప్లేస్ లేదనమాట. ఇప్పుడు తెచ్చుకున్న పటం పెద్దది కదా, ఇంకంత ప్లేస్ లేదు. అందుకని చెప్పేసి
చెప్పేసి ఇంకా నేను స్వామివారిని అయితే ఈరోజు సపరేట్గా అలా పీఠం పెట్టుకొని ఇంకా స్వామివారికి పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసమే ఇంకా మా వాళ్ళ స్టడీ టేబుల్ ఉంటే శుభ్రంగా కడిగి పసుపు పూసి ఇంకా బియ్యం పిండితో ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ వేసి ఇంకా అలా ఒక క్లాత్ అయితే వేసాను అనమాట. అండ్ ఈలోపు ఇవి చల్లారిపోయాయి. ఇందులో ఒక 2 ఇలాచి కొంచెం బెల్లం వేసేసి ఇంకా కొంచెమే నెయ్యి వేసేసి ఇంకా అలా ఉండల్లాగా చుట్టేస్తున్నాను. అసలు ఈ నల్ల నువ్వుల లడ్డు ఎందుకు స్వామి వారికి నివేదిస్తామో ఈరోజు తెలుసుకుందామండి. అయితే మనం ఈ నల్ల నువ్వుల లడ్డు అనేది స్వామి వారికి ప్రధానంగా నివేదించే నైవేద్యం ఏమి కాదు. స్వామి వారికి ఎప్పుడు కూడా శనగపిండితో చేసిన బూందీ ఇంకా పంచదార వేసి చేస్తాం కదా, ఆ లడ్డే స్వామి వారికి ప్రధానమైన లడ్డు అనమాట. సో అదే ఎక్కువగా ప్రసాదంగా సమర్పిస్తాం. కానీ ఈ నల్ల నువ్వుల లడ్డు ఏంటంటే శనివారము శనిదేవునికి సంబంధించిన రోజు కూడా కదండి. సో అలా ఇలా నల్ల నువ్వులతో చేసిన నైవేద్యం పెట్టడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది అంటూ ఉంటారు. అండ్ ఇంకా శని దోష నివారణలకు ఉపయోగపడుతుంది అంటారు. మామూలుగా ఏంటంటే డైలీ ఏం పెట్టము, ఏదైనా ఇలాగ సప్త శనివారాల వ్రతం కానీ ఏమన్నా మొక్కులు అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఇలా నల్ల నువ్వుల లడ్డు అయితే నైవేద్యంగా నివేదిస్తాం కదా. సో మనం ఈ వ్రతము సప్త శనివారాల వ్రతము అంటే ఏదో ఒక మంచి కోసమే కదా. సో చెడంతా పోయి కొంచెం మంచి కలగాలి ఏదో ఒకటి అనే దాంతోనే కదా మనం ఇలా వ్రతం అయితే చేసుకుంటాము. సో అలా ఏమన్నా శని దోషాలు ఉంటే గనక నివారిస్తాయి అన్నట్లుగా అలా శనిదేవునికి ఈ నల్ల నువ్వుల లడ్డు అయితే మనం సమర్పిస్తాం అన్నమాట నైవేద్యంగా సప్త శనివారాల వ్రతం రోజు. సో అంతేకాని ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి మనం ఇలా ఎప్పుడు కూడా నల్ల నువ్వుల లడ్డు సమర్పించాలని ఎక్కడా లేదు. ఇదంతా కూడా మన ఇష్టం అన్నమాట. స్వామివారికి మనం ఏది నైవేద్యంగా నివేదించగలమో అది మనం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇవే చేయాలి అని లేదు. బట్ స్వామివారికి పిండి దీపాలు ఇంకా తులసి మాలతో పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా నైవేద్యాలు అంటే మనకు తోచినంతవి. ఇప్పుడు నా దగ్గర నువ్వులు ఉన్నాయి, నేను చేసుకున్నాను. మీ దగ్గర నువ్వులు లేకపోవచ్చు, నిమ్మకాయ ఉందనుకోండి పులిహోర చేసుకోవచ్చు, లేదంటే పాలు బెల్లం ఉన్నాయనుకోండి చక్కగా పరమాన్నం చేసుకోవచ్చు. సో అలా ఎవరి దగ్గర ఇంకా వడపప్పు ఉన్నాయనుకోండి, పెసరపప్పు ఉన్నాయనుకోండి చక్కగా వడపప్పు పానకం చేసుకోవచ్చు. సో అలా ఎవరికి ఎంతవరకు చేసుకుంటాము అనే దాన్ని చూసుకొని చేసుకోవడమే కానీ ప్రత్యేకంగా ఇదే పెట్టాలి స్వామి వారికి అదే పెట్టాలి అని ఎక్కడా కూడా లేదనమాట. సో అదండి. కాకపోతే ఈ నువ్వుల లడ్డు ఏంటంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తాం కదా. సో అలా శనివారం ఇలా సప్త శనివారాలు మెయిన్లీ ఆయన దర్శించి ఇలా నువ్వుల లడ్డు సమర్పించుకొని ఆయన్ని మనం వేడుకుంటే కష్టాలు తగ్గి శుభ ఫలాలు కలుగుతాయని చాలా వరకు నమ్ముతాము. అందుకని చెప్పేసి ఇలా నల్ల నువ్వుల లడ్డు అయితే సమర్పిస్తాం. కానీ బట్ ఎవరి ఓపిక వాళ్ళదండి. శనివారాల వ్రతం అంటే మనం చేయలేమేమో, చాలా కష్టమేమో అనుకుంటాం, కానీ అలా ఏముండదు. నాకేమైనా తెలిసి చేశానా చెప్పండి పోయిన వారం, బట్ అనుకోకుండా స్వామివారే ఇలా చేయించుకుంటున్నారు కదా. సో అలాగా చక్కగా మంచి జరుగుతుంది అని చాలా మంది భావిస్తున్నారు. సో ఎక్కడ కూడా మనం నమ్మకం లేకుండా అయితే ఎలాంటి సందేహాలు అలా ఏమీ వద్దు. ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనం ఈ వ్రతం చేస్తే చాలా మంచిది అని నేను విన్నానండి. సో నేను చేయడం కూడా ఇది ఫస్ట్ టైమే కదా. సో నాకు తెలిసినంత అయితే నేను చెప్పానండి. మనం ఒకటి చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేయలేం కదా. సో దాని గురించి తెలుసుకోవాలి. సో అలా నేను తెలుసుకొని మీకు కూడా చెప్తున్నాను. నేను ఏదైనా తప్పు చెప్పుంటే గనక ప్లీజ్ కరెక్ట్ చేయండి నన్ను అయితే. సో అది ఇంక ఇక్కడైతే స్వామివారికి చక్కగా తులసి మాల ఇంకా పువ్వులు అయితే పెట్టేశాను. అన్నిటికి కూడా ఒకసారి కొంచెం అలా పసుపు నీళ్ళు అయితే చల్లేసాను, నిన్న తీసుకొచ్చినవి కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో ఒకసారి పసుపు నీళ్ళు అవి చల్లేసేసి ఇంక ఇక్కడ చక్కగా స్వామివారికి తులసి మాల ఇంకా మల్లెపూల మాల అయితే పెట్టేసి ఇంకా అలా చామంతి పూలు అయితే పెట్టాను అనమాట. ఇంకా పిండి దీపాలకు కూడా వెంకటేశ్వర స్వామి నామాలు ఇంకా బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా అలా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకొక సిస్టర్ అయితే కలసం పెట్టుకో శిరీష సప్త శనివారాల వ్రతం చేస్తున్నావు కదా అని చెప్పారు. కలసం అయితే ఎప్పుడు పెట్టలేదండి మా అత్తయ్య వాళ్ళు, కానీ కలసమాచారం అయితే మాకు ఎప్పుడు లేదనమాట. ఈ వరలక్ష్మి వ్రతానికి అలాంటప్పుడు కూడా ఎప్పుడైతే కలసం పెట్టలేదు. సో అందుకే ఇంకా నేను కలసం కూడా ఏమీ పెట్టలేదు అనమాట. సో ఇంకా అలా స్వామివారికి అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు పూజ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మనం ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా సప్త శనివారాల వ్రతం పుస్తకం ఉంటుంది కదండి, దానిలోనే మొత్తం ఉంటుంది అనమాట. ఒక్క బుక్ తెచ్చుకొని ఆ బుక్లో చూసుకుంటూ మనం పూజ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ దగ్గర నుంచి ఇంకా అష్టోత్తర శతనామావళి ఇంకా ధ్యానము ఆవాహనం ఇలా మొత్తం
మొత్తం కూడా ఉంటాయన్నమాట. నీరాజనం, మంత్రపుష్పం, ఇంకా ప్రదక్షిణ నమస్కారం వరకు కూడా మొత్తం అయితే బుక్ లోనే ఉంటాయి. నేనైతే ఇంకా మొత్తం కూడా ఆ బుక్ లో మంత్రాలు అవి చదువుకుంటూ నేను ఇంకా స్వామివారికి పువ్వులు వేసుకుంటూ ఇక అలాగైతే పూజ చేసుకున్నాను అనమాట. సో అది ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. మనకు ఆ బుక్కే నేర్పిస్తుంది మొత్తం స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసేసి. సో అదండి. సో ఇంకా అలా ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ స్వామివారికి అయితే నైవేద్యం కూడా సమర్పిస్తున్నాను. ఇంకా నైవేద్యం అయితే ఈరోజు నల్ల నువ్వుల లడ్డు, పులిహోర, ఇంకా కొంచెం పానకం అయితే చేశాను అనమాట. ఇంకా పానకము మోస్ట్లీ ఎక్కువ ఎవ్రీ సాటర్డే కూడా స్వామివారికి నైవేద్యంగా పెడతాను. బట్ ఈ రోజు ఇంకా కొంచెం స్పెషల్ కదా. ఇంకా పక్కన కూడా పూజా మందిరంలో పూజ చేసుకున్నానండి. ఈ రోజు పూజా మందిరం అయితే చూపించలేదు అనమాట. అక్కడ స్వామివారికి కూడా చక్కగా తులసి మాల వేసేసి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ పక్కన ఇక్కడ స్వామివారికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు పూజ అయితే. అసలు మనసుకి ఎంత హాయిగా ఉందంటే, ఒక పక్కనేమో తెలీదు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఒక పక్కన ఆయన చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తున్నాడో. ఇంకా అలా చక్కగా స్వామివారికి అయితే ఈరోజు అలా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీదే ఉంది. ఇంకా ఏమో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఒక్కసారి కూడా చూడలేదు అనమాట. ఇంకా అలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్నవి వీడియోస్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అవన్నీ పట్టించుకోకూడదండి. సో అదనమాట. ఇంక ఇక్కడైతే చక్కగా స్వామివారికి పూజ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి సమర్పించాను. ఇంకా ఇక్కడైతే ఒక 3 ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో అదండి. ఇక చూడండి స్వామివారు అసలు ఎంత ముద్దుగా ఉన్నారో, ఎంత కలగా ఉన్నారో. సో అదండి. అలా మంచిగా స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ మా వారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఇంకా అలా కొంచెం దీపాల్లో ఆవు నెయ్యి వేయమంటే ఇంకా అలా వేస్తున్నారనమాట. మా వారు నైట్ డ్యూటీ చేసి వచ్చారంటే ఇక నెక్స్ట్ డే ఎలా ఉంటారో అసలు చెప్పలేము. ఇక పడుకొనే ఉంటారనమాట. ఇంకా లేపాను, లెగు అక్షింతలు వేసి కొంచెం ఆశీర్వదిద్దు అని చెప్పేసి ఇంకా ఆశీర్వాదం ఇద్దు అనేసి లేపితే ఇంక అప్పుడు లేచి ఇక గబగబా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా తను కూడా స్వామివారికి అయితే నమస్కరించుకుంటున్నారు. ఇంకా తర్వాత మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను లేండి. ఒక్క రోజైనా వచ్చి పక్కన కూర్చోవచ్చు కదా అంటే, నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు ఉన్నావు కదా, ఇంకా నేను ఎందుకులే అనేసి అంటారు. సో అలా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే పూజ అయిపోయింది అని చెప్తున్నాను. అక్కడ బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచింగ్ గా ఉంది కదా అని చెప్పేసి, యాక్చువల్లీ అది వేరే శారీ మీద అనమాట. ఇంక ఇక్కడ మా వారైతే మా సన్నగడి కోసం వెళ్తున్నారు అనమాట. విత్ లుంగి అంట, విత్ లుంగి, లుంగితో వెళ్తున్నారండి ఫ్రెండ్స్, అందుకని విత్ లుంగి వెళ్తున్నాను అనేసి చెప్తా ఉన్నారు. సో ఇంకా ఈ పూటకైతే లంచ్కి ఏమీ ప్రిపేర్ చేయట్లేదు అనమాట. ఇంకెటు శనివారం కదా, సాయంత్రం తినేద్దాంలే అనేసి అనుకుంటున్నాము. పాలు పెట్టాను పొయ్యి మీద, ఏమైపోయాయో పాలు కాయలేదు పొద్దుటి నుంచి. దగ్గరగా 12 అయిపోయింది టైం. అబ్బా, దగ్గరగా 12 అయిపోయింది అనమాట టైం. పాలు మర్చిపోలే వెళ్ళండి, ఆ పూజ హడావిలో ఉన్నాను కదా, ఇంకా పట్టించుకోలేదు అనమాట వాటి గురించి అయితే. సో అదనమాట. పూజ వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. అసలు చూడండి పాలన్నీ కూడా పొంగిపోయాయి. ఇంకా చూడండి అసలు కిచెన్ చూడండి ఎలా ఉందో, ఒకసారి చూపిస్తా చూడండి. అన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయాయి అనమాట. చూడండి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోండి కానీ ఇవన్నీ క్లీన్ చేయలేను నేనైతే. పాలు ఈ గిన్నెలో పోసేస్తే ఒక పని అయిపోయింది. ఆయనకి అంత ఇష్టంతో పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ వీటి కోసం ఈ మాత్రం కష్టపడడంలో తప్పే ఉంది లేబ్బా. మనకి రోజు ఉండేదే కదా, ఈ రోజు కాదు కదా. ఇంకా చట్నీ ఉంచారా, అయిపోగొట్టారా. ఎంత కొంచెం చేసినా కూడా ఎంతో కొంత మిగిలి చేస్తారు మా వారు. పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇదేమో కొంచెం పులిహోర. కట్టుకున్న ప్రతిసారి కూడా
అంటే కొంచెం హైట్ ఉంటాను కదా, సో దానివల్ల లావు కూడా ఉంటానని అనిపిస్తుంది నాకు. చీర కట్టుకుంటే అమ్మో బాగా లావుగా కనిపించేస్తానేమో అనిపిస్తుంది అనమాట. సో మీరు చెప్పండి, ఎలా ఉన్నాను? సన్నగా ఉంటానా? ఎలా ఉన్నా ఏం కానీ, బట్ నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. అనిపిస్తుంది నాకు ప్రతిసారి కూడా. రోజు డ్రెస్సెస్ అవి వేసుకుంటాను కదా, కానీ మీరు చాలా సన్నగా ఉన్నారక్క, పొట్టలేదక్క, మాకు టిప్స్ చెప్పండి అనేసి అంటూ ఉన్నారు. కానీ బట్ నాకు అలా అనిపించదు. మరి మేబీ వీడియోస్లో అలా కనిపిస్తున్నానో ఏమో తెలియదు, కానీ మరి మీరు ఎందుకు అలా చెప్తున్నారో తెలియదు. కానీ బట్ నాకైతే ఈ డౌట్ ఉందన్నమాట. ఒకళ్ళు నాకు ఎప్పుడో మీరు చీర కంటే డ్రెస్లోనే బాగుంటారు, చీరలో ఆంటీ ఇలా ఉన్నారు అనేసి చెప్పారు ఎవరో. కానీ ఆంటీలా కాదు, పెద్దదానిలాగా ఉన్నాం అనేసి చెప్పారు. బట్ మనం కట్టుకునే చీరని బట్టి కూడా ఉంటుంది అనమాట. నేనేమి లేటెస్ట్ మోడల్స్, లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అయితే ఏం తీసుకోను. ఎవరో పెడతారు, కుట్టించుకుంటాను, లేదంటే ఎప్పుడో ఒక అమావాస్య పౌర్ణాన్ని కొంటాను, అంతేగాని రెగ్యులర్గా అయితే కొనను. మీకు చాలా సార్లు చెప్పాను. అటు చీరలని ఇటు డ్రెస్సులని ఎందుకు ఎప్పుడో ఒకసారే కదా కట్టుకునేదని చెప్పేసి చీరలు పెద్ద పొద్దు మా వారిని తిడుతున్నా, అసలు కట్టుకోవడానికి ఒక చీర కూడా ఉన్నదంటే మా వారు 1000 రూపాయలు ఇస్తా కొనుక్కోనేసి అన్న. 1000 రూపాయలకి ఎన్ని చీరలు వస్తాయి చెప్పండి? 1000 రూపాయలకి ఎన్ని చీరలు వస్తాయని అడిగితే నెలలో 1000 ఇస్తాను, నెలలో ఒక చీర కొనుక్కో అనేసి అంటా ఉన్నారు. అట్లా ఉంటుంది అనమాట. కొనను పెద్దగా, కానీ ఇష్టం నాకు, కొనాలి అనే ఇష్టం. కానీ బట్ ఎందుకో తెలియదు, కొనను అనమాట. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా సింక్లో అయితే వేసిస్తూ ఉన్నాను అని చెప్పాను కదా. ఇప్పటికి లంచ్ అయితే ప్రిపేర్ చేయట్లేదు అనమాట. నాకు కూడా వీడియో వర్క్ అయితే ఉందండి. సో అది ఇప్పుడు చెయ్యాలా వద్దా అనే ఆలోచన కూడా ఉందన్నమాట. నిన్న నైట్ కొంచెం ఎడిటింగ్ అయితే చేశాను, కానీ బాగా నిద్ర వచ్చేసిందిలే అని చెప్పేసి ఇంకా పడుకుని పోయాను అనమాట. ఇంకా అయితే చేయలేదు. ఇంకా కొంచెం ఎడిటింగ్ అది ఉంది. ఇంకా అయితే ఈరోజు అప్లోడ్ చెయ్యాలి. అయితే చేస్తాను ఈరోజు, లేదంటే ఇంకా లేదనమాట. మా వాడు వచ్చేస్తున్నాడు చూడండి. ఏంటి ఎందుకు తెచ్చావా అవన్నీ? నాకెందుకా? ఫస్ట్ టర్మ్ అయిపోయిందా? మరేం తెచ్చాడు పెట్టేసావు? నువ్వే దాపెట్టుకోయ్యా. మళ్ళీ నాకేం గుర్తుంటలే ఆడ పెడుతున్నాను. ఇప్పుడు ఈ బ్యాడ్జ్లో ఆడ గుర్తుకురావాలి మళ్ళా. అన్నం తిన్నావా స్కూల్లో? సరిగా తిను. అసలు అదేం తింటాం అబ్బాయి? బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ పడిందంటే కొడతా చెప్తున్నా. బ్లూ కోట్ ఏది మరి? అందుకే నిన్ను పంపించకూడదు. నిన్ను పంపించకూడదు అసలు. అందుకే నేను వెళ్ళా ఎడుతాడు. ఆహా, నేను వెళ్ళా ఎడుతాడు. ఎవరయ్యాళ్ళు? ఇంకా వచ్చేప్పుడు జిలేబీ తీసుకొచ్చారు. ఇంకా జిలేబీ అయితే తింటున్నాను. ఇంకా మా వారు వెళ్తే అలా ఉంటుంది. మా వాడు అది కావాలి ఇది కావాలి అంటాడు. నన్ను కూడా అడుగుతాడు, కానీ బట్ నేనైతే ఇప్పించనండి. ఇక బాగా ఎప్పుడన్నా టార్చర్ చేస్తున్నాడు అంటే ఇప్పిస్తాను, కానీ అసలు ఇక నేనైతే ఇప్పించను అనమాట. మా వారిని మాత్రం బాగా ఏడుస్తాడంటే ఇంకా మా వారైతే అసలు తట్టుకోలేరు. వాడు ఏడిస్తే మాత్రం ఇంక అందుకే ఏది అడిగితే అది ఇప్పించేస్తూ ఉంటారు. ఇక బ్యాట్ బాల్, ఇక జిలేబీ, ఇక ఏదో కేక్ ఒకటి తెచ్చుకున్నారు. ఇంకా మా వారు ఏమన్నారంటే ఫస్ట్ సాయంత్రం తింటా అన్నారు, కానీ బట్ మా అత్తయ్య గారు ఇచ్చిన పప్పుతోటి చక్కగా భోజనం చేస్తున్నారు ఫ్రెండ్స్. పప్పు, పచ్చడి, మళ్ళీ నెయ్యి కూడా. అసలు చెప్పుకోవాలబ్బా కదా నిజంగా. అదే మనమైతే పప్పు అంటే పప్పే ఇచ్చేవాళ్ళు అలా కాబట్టి నవ్వుతున్నాడు. నువ్వు ఆ సాక్స్ ఇప్పవా అసలు? పడిపో కిందకి వెళ్ళి ఆడుకోపో. నాకు ఇంకొకసారి తగిలిందంటే బ్యాట్ కూడా ఇసిరేస్తా. ఈసారి అమ్మోళ్ళ డాబా మీదకి ఇసిరేస్తా. స్వామి దగ్గర లడ్డు ఉందో తీసుకో ఒకటి. వాడు తిన్నాడులే, నువ్వు తిను. నిద్రపోతున్నావు.
ఇంకా నువ్వుల లడ్డు కావాలా? ఫస్ట్ ఏమో నీతో పాటు సాయంత్రం తింటానులే అన్నారు, కానీ ఇంకా మళ్ళీ ఏంటో ఆకలి వేసిందంట. ఇంకా అందుకని చెప్పి అన్నం ఉంది, అన్నం ఏమో పొద్దున వండాను కదా అది ఉంది. ఇంకా కొంచెం నైవేద్యంగా తీసిన పులిహోర కాకుండా ఇంకా మా వాడికి లంచ్ బాక్స్కి పెట్టింది కాకుండా ఇంకా కొంచెం పులిహోర కూడా ఉందన్నమాట. ఇంకా అన్నం కూడా ఉంది. ఇంకా ఇప్పుడు నువ్వు మళ్ళీ కూర ఏమి వండుతావులే, ఇంకా మా అమ్మ దగ్గర తెచ్చుకుంటాను ఏం కూర అనేసి ఇంకా మా చిన్నోడిని పంపిస్తే ఇంకా మా నాన్నకంటే కొంచెం వేసి ఇవ్వమంటే ఇంకా మా అత్తయ్య పప్పు పచ్చడి నెయ్యి వేసి ఇచ్చారు. నాకైతే నవ్వు వచ్చిందమ్మా. అంటే ఇక తల్లి ప్రేమ అంటే అలా ఉంటది కదా, పిల్లలకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా ఎక్కడ కొడుకు మీద ప్రేమ అయితే తగ్గలేదు చూడండి. సో అలా ఉంటది. నేను ఏదో ఊరికే చెప్తున్నానులేండి. ఇంకా అలా ఆకలి వేసి తనైతే మధ్యాహ్నమే తినేశారు. ఇంకా నేను మాత్రం సాయంత్రం తింటాను. ఇంకా అక్కడ లంచ్లో సాయంత్రం డిన్నర్లోకి అని చెప్పేసి మా పిల్లలు బెండకాయ ఫ్రై చేయనా పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి చేయనా అంటే అందరూ పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి చేయమన్నారు ఇద్దరు కూడా. ఇంకా బెండకాయ కూర వద్దు పచ్చడి చేయన్నారు. ఇంక అందుకని పచ్చడి చేశాను. ఇంక ఇక్కడ సాయంత్రం కూడా నేను ఫ్రెష్ అయిపోయి చక్కగా స్వామివారికి పూజ చేసుకున్నాను. అలా లైట్స్ ఆఫ్ చేసి స్వామివారి దగ్గర కూర్చుంటే అసలు ఎంత హాయిగా ఉందోనండి, మనసుకు నిండుగా అనిపిస్తుంది అనమాట. చూడండి టీవీలో స్వామివారి పాటలు పెట్టుకొని సాయంత్రం పాటలు, ఇంక ఇక్కడైతే అక్కడ కూర్చున్నాను అనమాట. కళ్ళకి నిండుగా మనసుకి హాయిగా అసలు ఎంత బాగుందో. పిండి దీపాలేమో ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళకి ఆవులు ఉన్నాయి, ఇంకా ఆవులకి పెట్టమని ఇచ్చేసాను. ఇంకా మామూలు దీపారాధన చేశాను అనమాట సాయంత్రం అయితే. ఇంకా పిల్లల్ని కూడా ఇక్కడ దండం పెట్టుకోమంటే పెట్టుకుంటున్నారు. అప్పుడే వచ్చారు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు. అలా చక్కగా రెండో శనివారం అయితే స్వామివారికి మంచిగా పూజ చేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే పచ్చడి కూడా మిక్సీ పట్టేశాను. ఫైనల్ గా కొంచెం ఉంచి మిక్సీ జార్ లో ఒక ఉల్లిపాయ వేసి అలా తిప్పేశాను. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది, మా పిల్లలకి బాగా నచ్చింది. ఏంటి శిరీష పిల్లలకి పచ్చడే పెట్టావా అంటే వాళ్ళే అడిగారండి. సో వాళ్ళు కూడా చక్కగా తినేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే. సో టైం అయితే 10:15 వస్తుంది. మా పిల్ల పిడుగులకి ఇంకా నిద్రే రావట్లేదు. అదేమంటే రేపు సండేనేగా అనేసి అన్నారు అనమాట. ఇంకేం చెప్తాను చెప్పండి. సో ఫైనల్గా ఈరోజు అయితే ఇలా గడిచింది. ఇంకా నేను కిచెన్ ఏం కూడా క్లీన్ చేయలేదు, ఇంకా నా వల్ల అవ్వలేదన్నమాట ఈ రోజుకైతే. రేపొద్దున క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి, రేపొద్దునేమో సండే కదా కాసేపు పడుకుందామా అనిపిస్తుంది. ఇంకా పడుకున్నామంటే బ్రేక్ఫాస్టే లేట్ అవుతుంది, మళ్ళీ క్లీనింగ్ అంటే ఇంకా మరి ఏమో అంతా నేను లేచిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఏం క్లీన్ చేయలేదబ్బా, అంతే ఉన్నాయి అనమాట. గిన్నెలు ఏం క్లీన్ చేయలేదు. వీళ్ళైతే ఒకళ్ళు స్లేట్తో ఒకళ్ళు చెస్ బోర్డుతో ఆడుతున్నారనమాట. వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.